హాయ్ అండి. నమస్తే. వీడియో చూస్తున్న టీచర్స్ అందరికీ కూడా వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో FLN 75 డేస్ యాక్షన్ ప్లాన్‌లో భాగంగా డే 30కి సంబంధించిన థర్డ్ క్లాస్ నుంచి ఫిఫ్త్ క్లాస్ వరకు FLN యాక్టివిటీస్‌ని ఈ వీడియోలో చూద్దాం. ముందుగా ఛానల్‌ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు, అలాగే కొత్తగా ఛానల్‌ని చూస్తున్నవారు ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే సబ్స్క్రైబ్ తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌పై క్లిక్ చేసి అందులో ఆల్ అనే ఆప్షన్‌ని సెలెక్ట్ చేసినట్లయితే వీడియోని ఛానల్‌లో పోస్ట్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ రూపంలో తెలుస్తుంది. అలాగే వీడియో మీకు యూజ్‌ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి. లైక్ చేయటం వలన వీడియో ఎక్కువ మందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఓకే, వీడియోలోకి వెళ్దాం. ముందుగా తెలుగు సబ్జెక్టులకు వచ్చేసి మొదటి 5 నిమిషాల యాక్టివిటీ సంభాషణ. ఇందులో భాగంగా స్ట్రీమ్ గ్రూప్ వాళ్ళతో కబడ్డీ, మౌంటైన్ గ్రూప్ వాళ్ళకి నా కథ నా ఇష్టం అండ్ స్కై గ్రూప్ వాళ్ళకి చంద్రుడు అనే 3 అంశాలు ఇవ్వబడ్డాయి. ఈ అంశాలపై వాళ్ళతో సంభాషణ అనేది చేయించాలి. తర్వాత యాక్టివిటీ కథాకృత్యాలు. ఇందులో భాగంగా స్ట్రీమ్ గ్రూప్ వాళ్ళకి నిన్నట్లాగానే చిత్రాల కార్డుతో కథ సింహం చిట్టెలుక సేమ్ కథ ఇవ్వడం జరిగింది. అలాగే మౌంటైన్ గ్రూప్ వాళ్ళకి అడవిలో మెరిసిన తోట, స్కై గ్రూప్ వాళ్ళకి వచ్చేసి ఈ కథ యొక్క శీర్షిక పైన వాళ్ళతో చర్చ జరిపించి ముందుగా మనం ఆదర్శ పఠనం చేయాలి, తర్వాత వాళ్ళతో చదివించాలి. పిల్లలు, మనం నిన్న ఈ సింహం చిట్టెలుక కథలో ఒక్కొక్క బొమ్మ గురించి మీరు వివరించి చెప్పారు. ఇక్కడ ఏం జరుగుతుంది, ఇక్కడ ఏం జరుగుతుంది, ఇక్కడ అలా చెప్పారు, అవునా? సో ఇక్కడ ఈరోజు ఏంటంటే మొత్తం ఒక కథలాగా చెప్పాలి. దీన్ని ఈ 6 బొమ్మలను బట్టి మీరు ఒక కథలాగా చెప్పాలి. కథ పేరు ఏంటి చెప్పండి ముందుగా? సింహం చిట్టెలుక. సింహం చెప్పండి మళ్ళీ ఒకసారి. చెప్పండి. ఇప్పుడు ఎవరు చెప్తారు మీలో కథలాగా? చెప్పు సుధీర్, చెప్పమ్మా. సింహం నిద్రపోతుంటే ఒక కథలాగా స్టార్టింగ్ ఒక అడవి ఉంది. అడవిలో అనగనగా ఒక అడవిలో సింహం ఉండేది. అప్పుడే ఒక రోజు సింహం నిద్రపోతూ ఉంది. సింహం పోయేటప్పుడు ఎలుక వచ్చి నిద్రను చెడగొడుతుంది, దాన్ని నిద్రాభంగం కలిగిస్తుంది. సింహం నిద్ర లెగిసి చిట్టెలుకను పట్టుకుంది. చిట్టెలుకను గట్టిగా పట్టుకుంది. పట్టుకొని చిట్టెలుక క్షమించండి అని అంది. అందుకే సింహం వదిలేసి మంచిగా ఎలుక సంతోషంతో వెళ్ళిపోయింది. వెళ్ళిపోయాక సింహం వలలో అనుకోకుండా ఒకరోజు సింహం వలలో చిక్కుకుంది. అప్పుడే ఆ దారిలో ఎలుక వెళ్ళింది. వెళుతున్న ఎలుక చూసి దాన్ని తెంపింది. పళ్ళతో వలను కొరికి వేసింది. తెంపాక ఇద్దరు స్నేహితులు సింహం వల నుంచి విడిపోయింది. అప్పుడు ఇద్దరు స్నేహితులుగా అయ్యారు. ఇద్దరు మంచి స్నేహితులు. ఎవరెవరు మంచి స్నేహితులు అయ్యింది? ఎలుక, సింహం. ఓకేనా? తర్వాత యాక్టివిటీ వచ్చేసి చిత్రాల క్యాలెండర్. ఇందులో భాగంగా స్ట్రీమ్ గ్రూప్ వాళ్ళకి చిత్రంలో ఉన్న వ్యక్తులు మరియు వస్తువుల గురించి అడిగి చెప్పించి ఆ పదాలను రాయించాలి. అలాగే మా విద్యార్థులు ఏ విధంగా చేశారో ఈ యాక్టివిటీని చూద్దాం. ఓకే పిల్లలు, ఇక్కడ మీరు ఈ చిత్రాన్ని చూస్తున్నారా? ఈ చిత్రం ఏంటి చెప్పండి మీరు. ఏంటది? హాస్పిటలా? ఓకే, ఇక్కడ ఎవరెవరు ఉన్నారో చెప్పండి. చిత్రంలో మీకు ఎవరెవరు కనిపిస్తున్నారు? డాక్టర్స్, నర్సు, అంబులెన్స్, ఇంకా ఎక్కువ మంది ప్రజలు. ఇంకా మాట్లాడుతుంది. ఓకే, తాతని బండి మీద నెట్టుకుంటూ వెళ్తున్నాడు. ఓకే, ఇంకా
చెప్పండి, ఇంకా వాక్యాల్లాగా చెప్పండి. అక్కడ ఉన్న సన్నివేశాలని వాక్యాల్లాగా చెప్పండి. హాస్పిటల్లోకి వెళ్తున్నారు. కొంతమంది హాస్పిటల్లోకి వెళ్తున్నారు. అక్కడ ఇద్దరు నిల్చున్నారు. అక్కడ డాక్టర్ గారు మాట్లాడుతున్నారు. ఎవరితో మాట్లాడుతున్నారు? నర్సుతో మాట్లాడుతున్నారు. ఇంకా చెప్పండి. ఈ విధంగా వాళ్ళతో పదాలను అలాగే వాక్యాలను చెప్పించాలి. అలాగే మౌంటైన్ గ్రూప్ వాళ్ళతో కూడా ఈ వాక్యాలను చెప్పిస్తూ వాళ్ళతో రాయించాలి. అలాగే వాళ్ళతో కుదిరితే నాటక ప్రదర్శన అనేది కూడా చేయించవచ్చు. సేమ్ స్కై గ్రూప్ వాళ్ళతో కూడా అదే విధంగా చేయించాలి. కొంచెం డిఫరెన్స్ ఏంటంటే స్కై గ్రూప్ వాళ్ళతో ఈ వాక్యాల రూపంలోనే కాకుండా ఆ సన్నివేశం మొత్తాన్ని క్లుప్తంగా రాయించాలన్నమాట వాక్యాల రూపంలో. తర్వాత యాక్టివిటీ వచ్చేసి రాయడం. ఇందులో స్ట్రీమ్ గ్రూప్ వాళ్ళతో మనం కథలో సింహము చిట్టెలుగా కథలో ఉంచి వాటిపైన బొమ్మలు వేసి ఆ బొమ్మల పేర్లను రాయించవచ్చు. ఆల్రెడీ నిన్న ఈ యాక్టివిటీని నేను చేయించడం జరిగింది. వాళ్ళతో ఆ కథలో ఉన్న పేర్లు రాయించడం జరిగింది. అందుకని నేను చిత్రాల క్యాలెండర్లోనే పదాలను వాళ్ళతో ఈ విధంగా రాయించాను. ఓకే పిల్లలు, ఇప్పుడు చూడండి, మీరు ఇక్కడ ఏమేమి పదాలు అయితే చెప్పారో, వ్యక్తుల పేర్లు చెప్పారు, ఇక్కడ ఎవరెవరు ఉన్నారో చెప్పారు, అలాగే ఏమేమి వస్తువులు ఉన్నాయో కూడా చెప్పారు కదా. సో వాటి పేరు రాయాలి. సో ఫస్ట్ ఏం రాస్తారు చెప్పండి. నర్సు అని ఎలా రాయాలి? రూ రాయాలి. రా కొమ్మిస్తే నర్సు. రూ కింద సావొత్తు తీయాలి. సావొత్తు అట్లా పైకి రావాలి. ఇంకొంచెం సావొత్తు పైకి. అది నర్సు. ఇంకా ఆసుపత్రి. హాస్పిటల్ అనేది ఇంగ్లీష్ వర్డ్, తెలుగు వర్డ్ రాయాలి. ఆసుపత్రి. తెలియకపోతే సాగుణింతంలో చూసుకోండి. సా కొమ్మిస్తే సు. ఆసుపత్రి. త్రీ అంటే ఏం రాయాలి? తాగుడిస్తే తాకి గుడిస్తే తీ కింద ఏ ఒత్తు రావాలి? రా ఒత్తు రావాలి. ఆసుపత్రి. ఇంకేం రాయాలి చూడండి. మనుషులు అని రాస్తారు. రోగులు అని రాయండి. హాస్పిటల్కి వచ్చేది ఎవరు? రోగులు. రో ఎలా రాయాలో మీకు తెలియకపోతే ఇక్కడ చార్ట్ చూడండి. రోగులు. గు ఎలా రాయాలి? గా కొమ్మిస్తే గు. రోగులు. ఓకే, నర్సు, ఆసుపత్రి, రోగులు, అంబులెన్సు, మందులు, డాక్టర్లు, తాత. నెక్స్ట్ మౌంటైన్ గ్రూప్ వాళ్ళకి ఏంటంటే పైన అడవిలో మెరిసిన తోట ఆ కథలో నుంచి కానీ లేదా ఈ చిత్రాల క్యాలెండర్ దానిలో నుంచి కానీ మనం అందులోని పదాలను రాయమంటూ వాటిపైన సొంత వాక్యాలను రాయించి వాటిని మనం సరిచేయాలి. అలాగే ఇక్కడ స్కై గ్రూప్ వాళ్ళతో ఏంటంటే ఏదైనా ఒక అంశంపై చర్చించి ఆ చర్చని మనం వాళ్ళతో రాపించాలి. ఇక్కడ నేను నిన్న ఆ కథ యొక్క సారాంశాన్ని వాళ్ళతో రాయించడం జరిగింది. సో అన్ని వీడియోస్ అనేవి తీయడానికి టైం సరిపోవట్లేదండి, అందుకే అన్ని వీడియోస్ పెట్టడం కుదరట్లేదు. పిల్లలు మీరు ఈ చిత్రాన్ని చూడండి. ఒకసారి చూసారా? ఈ చిత్రంలోని పదాలు అవన్నీ కూడా స్ట్రీమ్ గ్రూప్ వాళ్ళు చెప్పారు. మౌంటైన్ వాళ్ళు కొన్ని వాక్యాలుగా రాశారు. ఇప్పుడు ఈ ఓవరాల్గా ఇక్కడ ఏం జరుగుతుందో ఈ సన్నివేశాన్ని మొత్తాన్ని మీరు వాక్యాల రూపంలో నోట్బుక్లో రాయాలి. రాయండి. ఏం జరుగుతుంది అసలు ఇక్కడ ఏంటి చెప్పండి. హాస్పిటల్. ఎవరికైనా బాగోకపోతే ఇక్కడికి వస్తారు. ఆరోగ్యం బాగోలేకపోతే మనం హాస్పిటల్కి వెళ్తాం. అవునా? సో మరి ఇక్కడ ఏం జరుగుతుంది చెప్పండి. అక్కడ ఒక ఆయనని ఇద్దరు తీసుకొని హాస్పిటల్కి వెళ్తున్నారు. హాస్పిటల్లోకి వెళ్తున్నారు. ఇంకా ఆక్సిజన్ తీసుకొని వెళ్తున్నారు. ఆక్సిజన్ సిలిండర్ డాక్టర్ మాట్లాడుతున్నాడు. అక్కడ ఒక ఆమె ఒక పిల్లవాడిని ఎత్తుకుంది, ఒక ఆమె మందులు తీసుకుంటుంది. అక్కడ
ఒక పిల్లవాడు వాళ్ళ అమ్మతో కూర్చున్నాడు. వెరీ గుడ్. వీటన్నిటిని అక్కడ వీల్ చైర్, అక్కడ హాస్పిటల్ ఉంది, అక్కడ అంబులెన్స్ ఉంది. వీటన్నిటిని వాక్యాల రూపంలో రాయండి. సన్నివేశం మొత్తాన్ని ఒక మంచిగా రాయాలి, ఒక పారాగ్రాఫ్ లాగా రాయాలి. రాయండి. తల పైకెత్తు సూర్య, నీట్గా రాయండి. వాక్యాల్లాగా రాయాలి మొత్తం. మీరేమనుకుంటున్నారో దాన్ని మొత్తాన్ని కూడా ఒక 5-6 వాక్యాలు, ఒక పారాగ్రాఫ్ వచ్చేలాగా రాయాలి. వీల్ చైర్లు, వీల్ చైర్లు, వీల్ చైర్లు, చైర్లో వీల్ చైర్, చెయ్యి చక్కని దైతం ఇస్తే చెయ్యి చేరాసు నువ్వు. చైర్లో తీసుకొని వెళ్తున్నారు. చెప్పండి అమ్మ ఇంకొక వాక్యం. అక్కడ మందుల షాపులో ఒక ఆమె మందులు తీసుకుంటుంది. వెరీ గుడ్, అదే రాయండి. మందుల షాపులో తర్వాత సబ్జెక్టు మ్యాథమెటిక్స్. ఇందులో భాగంగా మొదటి 5 నిమిషాల యాక్టివిటీ గణిత సంభాషణ. ఇందులో భాగంగా స్ట్రీమ్ గ్రూప్ వాళ్ళకి ప్రయాణ ఖర్చులు, మౌంటైన్ వాళ్ళకి మార్కెట్లో ప్రాథమిక భావనలు, స్కై గ్రూప్ వాళ్ళకి కూడిక పైన మౌఖిక ప్రశ్నలు. ఈ 3 అంశాలపై వాళ్ళతో గణిత సంభాషణ అనేది చేయించాలి. తర్వాత యాక్టివిటీ సంఖ్యావాచకం. ఇందులో భాగంగా స్ట్రీమ్ గ్రూప్ వాళ్ళకి సంఖ్యావాచకం చార్ట్ని 2 మెథడ్స్లో చదివించాలి. అలాగే మౌంటైన్ గ్రూప్ వాళ్ళకి, స్కై గ్రూప్ వాళ్ళకి కరెన్సీ ద్వారా కృత్యాలను చేయించాలి. తర్వాత యాక్టివిటీ వచ్చేసి విస్తరణ రూపం. ఇక్కడ స్ట్రీమ్ గ్రూప్ వాళ్ళకి ఎక్స్పాండెడ్ ఫామ్ చార్ట్ చదివించాలి. మౌంటైన్ గ్రూప్ వాళ్ళకి అండ్ స్కై గ్రూప్ వాళ్ళకి స్థాన విలువలు విస్తరణ రూపం చార్ట్ ద్వారా నేర్పించాలి. ఇవి రెగ్యులర్గా చేయించే వర్కేనండి. తర్వాత చతుర్విధ ప్రక్రియలు. ఇందులో భాగంగా స్ట్రీమ్ గ్రూప్ వాళ్ళకు వచ్చేసి ఇక్కడ కొత్తగా ఎక్కాలు ఇవ్వడం జరిగిందండి. ఇక్కడ నిచ్చెన పద్ధతి ద్వారా లేదా కూడిక పద్ధతి ద్వారా చదివించాలి అని చెప్పారు. సో ఇక్కడ మనకి FLN మెటీరియల్లో ఈ టేబుల్స్ చార్ట్ కూడా ఇవ్వడం జరిగింది. అది ఒకసారి చూద్దాం. ఈ టేబుల్ చార్ట్ని మనం నిచ్చెన పద్ధతి అంటే కింద నుంచి పైకి చదివించడం. 2 10s are 20, 2 9s are 18 అలా కింద నుంచి పైకి వాళ్ళకి చదివించాలి. అలాగే ఎడిషన్ మెథడ్ను కూడా యూజ్ చేస్తూ ఈ టేబుల్స్ అనేది వాళ్ళతో చదివించాలి. ఈరోజు స్ట్రీమ్ గ్రూప్ వాళ్ళకి ఇవ్వబడిన యాక్టివిటీ ఈ టేబుల్స్. తర్వాత వచ్చేసి మౌంటైన్ గ్రూప్ వాళ్ళకి కరెన్సీ ద్వారా సబ్ట్రాక్షన్ని, స్కై గ్రూప్ వాళ్ళకి మల్టిప్లికేషన్పై మౌఖిక ప్రశ్నలని అడగాలి. తర్వాత యాక్టివిటీ ఆటలు. ఇందులో భాగంగా స్ట్రీమ్ గ్రూప్ వాళ్ళకి వచ్చేసి చల్లగా వేడిగా అనే ఆటను, అలాగే మౌంటైన్ వాళ్ళకి మ్యాజిక్ గేమ్, స్కై గ్రూప్ వాళ్ళకి పదం విలువ అనే ఆటను ఆడించాలి. ఓకే మా పిల్లలు, ఇప్పుడు మనం ఆడబోయే ఆట పేరు పదం విలువ. ఓకేనా? ఈ పదం విలువ ఆటను ఏ విధంగా ఆడాలో ఒకసారి చూద్దాం. ఇక్కడ నేను కొన్ని అక్షరాలు రాశాను, దాని మీద నెంబర్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు నేను ఏ పదం అయితే చెప్తానో ఆ పదాన్ని మీరు అక్కడ తయారు చేయాలి. దాని మీద ఉన్న నెంబర్స్ని యాడ్ చేసి దాని యొక్క విలువ అనేది చెప్పాలన్నమాట. సో ఫస్ట్ పడవ అనే పదం తీయండి. పడవ అనే అక్షరాలని చూడాలి మీరు. ఓకే, ఇప్పుడు దీని వాల్యూ చెప్పాలంటే దాని మీద ఉన్న నెంబర్స్ని ఎడిషన్ చేయాలి. 16 5 + 2 7, 7 + 2 7 + 9 16. అంటే దీని వాల్యూ ఎంత? 16 అనమాట. ఇలా పదం విలువ అనే ఆటని మనం ఆడాలి. ఓకే, జడ అనే పదం చూడండి. జడ. సో జడ వాల్యూ ఎంత? 10. 8 + 2 10. తర్వాత అలా చూడండి, నెట్టుకోకండి, నీట్గా చూడండి. లా ఎక్కడుందో చూడండి. అలా. సో దీని వాల్యూ ఎంత? 12. ఎంత? ఓకే, వెరీ గుడ్. దీనితో మనకు మ్యాథ్స్ సబ్జెక్ట్ అనేది కంప్లీట్ అవుతుంది. తర్వాత వచ్చేసి ఇంగ్లీష్ సబ్జెక్ట్. ఇక్కడ మనకి 3 యాక్టివిటీస్ మాత్రమే ఉంటున్నాయి. సో ఇక్కడ మనకి ఈరోజు కొత్త పారాగ్రాఫ్ అనేది ఇవ్వడం జరిగింది. రీడింగ్ స్టోరీలో భాగంగా వన్స్ దేర్ లివ్డ్ ఏ ఫార్మర్ అండ్ హిజ్ వైఫ్, దే హ్యాడ్ ఏ న్యూ బోర్న్ బేబీ. నెక్స్ట్ ఇది స్ట్రీమ్ గ్రూప్ వాళ్ళకి ఇవ్వబడిన సెంటెన్స్. మౌంటైన్ గ్రూప్ వాళ్ళకి ఈ సెంటెన్స్తో పాటుగా ఇంకొక సెంటెన్స్ కూడా ఇవ్వబడింది. దే ఆల్సో హ్యాడ్ ఏ మంగూస్ హ్యాస్ ఏ పెట్. తర్వాత స్కై గ్రూప్ వాళ్ళకి 2 సెంటెన్సెస్తో పాటుగా ఇంకొక సెంటెన్స్ కూడా ఇవ్వబడింది. వన్ డే ద ఫార్మర్ వెంట్ టు హిజ్ ఫీల్డ్ యాజ్ యూజువల్
ఇన్ ద మార్నింగ్. ఇక్కడ 1 ఇక్కడ ఈ మిస్ అయిందండి. వన్ డే ద ఫార్మర్ వెంట్ టు హిజ్ ఫీల్డ్ యాజ్ యూజువల్ ఇన్ ద మార్నింగ్. సో ఈ విధంగా పారాగ్రాఫ్ అనేది ఇవ్వబడింది. ఈ పారాగ్రాఫ్లో నుంచే స్ట్రీమ్ గ్రూప్ వాళ్ళకి 5 వర్డ్స్, మౌంటైన్ వాళ్ళకి 8 వర్డ్స్, స్కై గ్రూప్ వాళ్ళకి 10 వర్డ్స్ని చదివిస్తూ అవే వర్డ్స్ని నోట్బుక్లో రాయించాలి. ఈ విధంగా మనకు ఈరోజు యాక్టివిటీస్ అనేవి కంప్లీట్ అవుతాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.